ఈ 6 క్యారెక్టర్స్ పవర్ఫుల్ హషిరామా సెల్స్ ని యూజ్ చేసుకుని చాలా స్ట్రాంగ్ గా మారారు. అండ్ కొంతమంది షినోబీలు మాత్రమే ఈ హషిరామా సెల్స్ ని హ్యాండిల్ చేయగలరు. వాళ్ళెవరో చూద్దాం పద. నెంబర్ 6 యమాటో. ఒరోచిమారు పిల్లల మీద హషిరామా సెల్స్ తో ఎక్స్పెరిమెంట్ చేస్తున్నప్పుడు అందరు పిల్లలు చనిపోతారు, ఒక్క యమాటో తప్ప. యమాటో మన హషిరామా లాగే వుడ్ స్టైల్ జుట్సుని యూజ్ చేయగలరు, కానీ హషిరామా లాగా మాత్రం ఫుల్ పొటెన్షియల్ తో అయితే యూజ్ చేయలేడు. నెంబర్ 5 డాన్జో షిమురా. మనోడు వాడి బాడీలో చాలా హషిరామా సెల్స్ ని ఇంప్లాంట్ చేసుకుంటాడు అండ్ తన ఆర్మ్ లో మల్టిపుల్ షారింగన్స్ ని కూడా పెట్టుకుంటాడు. అది తనకి బ్యాటిల్ లో ఇజానాగిని యూజ్ చేయడానికి చాలా బాగా హెల్ప్ అయ్యింది. నెంబర్ 4 మాదరా ఉచిహా. మనోడు హషిరామా సెల్స్ ని యూజ్ చేసుకుని తన రెనేగాన్ని అవేకన్ చేసుకుంటాడు. 4th గ్రేట్ నింజా వార్ జరిగేటప్పుడు కబూటో మాదరాని రీయానిమేట్ చేస్తాడు. అది కూడా మామూలుగా కాదు, కొన్ని మోడిఫికేషన్స్ చేసి. దాని వల్ల మాదరా ఇంకా పవర్ఫుల్ గా ఉంటాడు. నెంబర్ 3 ఒరోచిమారు. మనోడు హషిరామా సెల్స్ ని యూజ్ చేసుకున్నాడు, దాన్ని అడ్వాంటేజ్ గా కూడా మార్చుకున్నాడు. కానీ ఏం లాభం చెప్పండి, దాన్ని ఫుల్ గా కూడా వాడలేకపోయాడు. నెంబర్ 2 ఒబిటో ఉచిహా. ఒబిటో ఆ బండరాయి కింద పడి తన సగం బాడీ పనికి రాకుండా పోయినప్పుడు మాదరానే హషిరామా సెల్స్ తో ఒబిటోని సేవ్ చేస్తాడు. అండ్ ఫైనల్ గా నెంబర్ 1 అదెవరో మీరే కింద కమెంట్ చేసి చెప్పేయండి. ఉంటా మరి, బాయ్.